ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అను ట్రైనింగ్ గర్ల్. ఈరోజు మా శనగ కోత అండి. అది ఎలా కోస్తారు ఏంటి అనేది మీకు అంత వివరంగా చెప్తాను ఈ వీడియోలో. చూడండి, లాస్ట్ వీడియోలో మనం చెప్పుకున్నాం కదండి, శనగ వేస్తే లాభాలా నష్టాలా, అసలు ఎన్ని పడతాయి శనగ ఎలా వేయాలి అన్నీ మొత్తం డీటెయిల్గా లాస్ట్ వీడియోలో చూసాము. ఇదైతే శనగ కోత ఎలా కోస్తారనేది మీకు వివరంగా ఈ వీడియోలో మీకు చెప్తానండి. చూడండి ఫ్రెండ్స్, కూలీ వాళ్ళు అయితే వచ్చారు. మార్నింగే వచ్చారు, ఎర్లీ మార్నింగే వేరే చేను దగ్గర ఉన్నారు. అది కోసిన తర్వాత ఇది నెక్స్ట్ చేను అండి. మార్నింగ్ 5కి వస్తారు, 5:15కి అలా వస్తారు. మనం ఒక పావు గంట ముందే వెళ్ళాలి, అంతా చూసుకోవాలి మన చేను ఎక్కడ దాకా ఉందా అనేది. వాళ్ళకి చెప్తే వాళ్ళు వచ్చి కోస్తారు. 8 మంది అయితే మనకు వచ్చారండి, మా ఇద్దరితో కలిపి 10 మంది అండి. చూడండి వాళ్ళు ఎలా కోస్తున్నారో, చాలా స్పీడ్గా చెయ్యి ఆడిస్తున్నారు. చూడండి, ఒక చేతికేమో బ్లౌజు, ఒక చేతితోటేమో కొడవలు పట్టుకొని సగం సగం కొయ్యలుంచి కోస్తారండి. చాలా బాగా స్పీడ్గా కోస్తారు. ఇటువల్ల అయితే పక్కన చేనులో నుంచి కొన్ని నీళ్ళు పడి అది అనేది పచ్చిగానే ఉంది, అందుకని అది కోపేయలేదండి. ఎండిన వరకే కోపిస్తారు. మళ్ళీ పచ్చి శనగ కలిస్తే రేట్ అనేది తగ్గిపోతుందండి, పచ్చగా వస్తుంది అది విత్తనం అనేది. అందుకని ఎండిన వరకే కోసి వెనకల ఓదెల్లాగా వేసుకుంటూ వస్తారు. ఎలా అంటే అలా మనం నీట్గా కుప్పలాగా ఒక ఓదెలాగా పెట్టుకొని ఒకదాని మీద ఒకటి పెట్టుకుంటూ రావాలండి. అప్పుడు అనేది మనకు ఈజీగా ఉంటుంది. మిషన్ దగ్గరికి తీసుకుపోవాలన్నా, మిషన్ ఇక్కడికి వచ్చిన ఎమ్మటే వేయాలన్నా మనకు చాలా బాగుంటుంది. ఇవన్నీ ఒక పెద్ద ఊదలాగా వేసుకోవాలి. ఆ కుప్పలన్నీ ఒక దగ్గరికి గ్యాదర్ చేయాలండి. అప్పుడు అనేది సెకండ్ పార్ట్లో అనేది మీకు ఇంకా చాలా వివరంగా మిషన్ ఎలా వచ్చింది, మిషన్ ఎలా పట్టిద్ది అనేది మీకు సెకండ్ పార్ట్లో చూపిస్తాను. ఇది ఫస్ట్ పార్టేనండి. చూడండి ఫ్రెండ్స్, అవ్వనే చూడండి ఎంత స్పీడ్గా ఎంత హుషారుగా కోస్తుందో. నాకైతే అంత చేత కాదు, వాళ్ళలాగా అంత స్పీడ్గా కొయ్యలేనండి. ఏదో నిదానంగా అయితే కోస్తాను. ఒక హాఫ్ ఎకరా అయితే మేమే కోసుకున్నాము చిన్నగా ఫస్ట్ రోజు అయితే. తర్వాత అయితే ఇంకా మా వల్ల కాదని చెప్పేసి పక్క కూలోళ్ళని పిలుచుకున్నామండి. వాళ్ళకైతే కూలి వచ్చేసి 600 ఉంటుందండి. ఆటో బాడిగా మనిషికి ఒక్కొక్కళ్ళకు 100 రూపాయలు. పోను రాను 100 అండి, పోను 50 రాను 50 అండి. చూడండి, అప్పుడే ఎంతవరకు చివరి ధరకు వెళ్ళారు. వాళ్ళు చెయ్యి బాగా ఆడిస్తారు, స్పీడ్గా వాళ్ళకి అలవాటు కాబట్టి, డైలీ వాళ్ళు వెళ్తారు కాబట్టి స్పీడ్గా వర్క్ చేస్తారండి. మన వల్ల అయితే అలా కాదు. మా ఊర్లో చూసుకుందామంటే మా ఊర్లో అందరికీ పనులు ఉన్నాయి కాబట్టి, పచ్చాకు సీజన్ కాబట్టి అంతగా దొరకరండి. అందుకనే మ్యాక్సిమం అందరూ పచ్చాకే వెళ్తారు. పక్క ఊరు వాళ్ళని పిలుచుకుంటారు. మేము కూడా పక్క ఊరు వాళ్ళనండి. లాస్ట్ ఇయర్ అయితే మేము మిషన్తో కోయించుకున్నాము. మిషన్ వల్ల ఎమ్మటే పని అయితే అయిపోయిద్దండి, కాకపోతే బస్తాలు కింద పోతాయి. అన్నీ చూడడానికి మనకే బాధ అనిపిస్తుంది. అందుకని లాస్ట్ టైము అన్ని చేలోనే పడిపోయాయని చెప్పేసి ఇప్పుడు కోయిస్తున్నాం మనుషులను పెట్టి. బాగానే కోస్తున్నారండి. ఎక్కడో ఒకసారి మండలు పోతాయి, అన్నీ చూసుకొని మంచిగా మనము అన్నీ దగ్గరికి పెట్టుకోవాలి. తర్వాత ఓదె మార్చుకునేటప్పుడు చాలా కుచ్చుకుంటాయండి, బ్లౌజులు వేసుకోవాలి ఖచ్చితంగా. ఆ పులుపు అనేది పుండును ఇంకా ఎక్కువ చేస్తుందండి. ఓకే అండి, నెక్స్ట్ పార్ట్లో మీకు ఇంకా చాలా వివరంగా మిషన్ వచ్చింది, ఆ మిషన్ ఎలా పడుతుంది ఏంటి అనేది మీకు మొత్తము నెక్స్ట్ పార్ట్లో చూపిస్తాను. ఇప్పుడు వరకు అయితే ఎలా కోస్తున్నారు ఏంటి అనేది మీకైతే అర్థమైంది కదండి. అర్థమై ఉంటే నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్తగా చూసే వాళ్ళైతే నెక్స్ట్ వీడియో కోసం వెయిటింగ్ చేయండి. సెకండ్ పార్ట్ కోసం మళ్ళీ మీ ముందు